అన్న ఎలా అనిపించింది ఫైనల్గా పెద్ద ట్రైలర్? చాలా సూపర్ ఉందండి. ఏదైతే మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నామో ఆస్కార్ రివార్డ్ అనేది ఆస్కార్ బరిలో అని చెప్పేసి తర్వాత విషయం అది మాకు చూడగానే ఒక రకంగా గూస్ బంప్స్ వచ్చింది పిక్చర్ అనేది. ఇక్కడ మేము ఏమనుకున్నాం అంటే ఇప్పటివరకు ఓన్లీ క్రికెట్ మ్యాచ్ చూపిస్తున్నామని చెప్పి అనుకున్నాం, కానీ ఇక్కడ మనకు కబడ్డీ కూడా కనిపిస్తుంది. కబడ్డీ అనేది కనిపించడమే కాకుండా రామ్ చరణ్ గారు ఒక డైలాగ్ క్లియర్ కొట్టిరు, కొండ కింద ఉన్న ఊర్లోనే మేము ఓటమైన గెలిపైన మాకే దక్కాలి అని చెప్పి. అంటే ఒక రకంగా స్వాతంత్ర పోరాటం లాంటిది కనిపిస్తుందండి ఇక్కడ. మనం ఒకప్పుడు చూసుకున్నాము అమీర్ ఖాన్ది లగాన్ మూవీ అని చెప్పేసి, అది కూడా క్రికెట్ మీద తీసిన సినిమా. ఆ సినిమా నాకు గుర్తుకొచ్చింది. అంటే ఏదో స్వాతంత్రం పోరాటం లాంటిది, అంటే మొత్తం దేశానికి అనేది కాకుండా ఈ ఊరికి అటువంటి పీడ ఏదో ఉంది, దాన్ని తొలగించడానికి అని చెప్పి రామ్ చరణ్ గారు పోటీ పడుతున్నారని చెప్పేసి పోటీలో పడుతూ ఆయన ఒక డైలాగ్ కూడా కొట్టారు, నేను ఎక్కడ ఆడలేదు పోరాడినా అని చెప్పేసి. మీకు ఆట మాత్రం కనిపించింది, నాకు నా పోరాటం కనిపిస్తుంది అని చెప్పేసి. అంటే వెనుకంగా ఏదో జరుగుతుంది, దాని గురించి నేను పోరాడుతున్నా, నా ఊరిని నేను రక్షించుకుంటున్నా అనే కోణంలో కనిపించింది ఇది. మరి లుక్స్ ఎలా అనిపించాయి సార్ ట్రైలర్లో? చాలా బాగుందండి. ఇంకో విషయం మనం ఇక్కడ చెప్పుకోవాల్సింది జాన్వీ కపూర్ గారిది. పిచ్చెక్కిపోయిందండి జాన్వీ కపూర్ గారి హొయలు చూసేసి. ఇంతకుముందు ఆర్ఆర్ఆర్లో చూసినప్పుడే అప్పుడే మనం అనుకున్నాము, అమ్మ ఈ అమ్మాయి వచ్చిందంటే ఏదో పిచ్చి లేపుతుంది యువతని. ఇప్పుడు 50 ఏళ్ళ వయసు అని దాదాపుగా నాకే ఈ రకంగా ఉందనంటే 20-25 ఏళ్ళ యువకులకు పిచ్చి లేచిపోతుంది. ఇప్పటిదాకా పుష్ప 2 రష్మిక మందాన అని చెప్పి తెలుసు మనకు. ఈ పిక్చర్ కనుక రిలీజ్ అయిందనుకో జాన్వీ కపూర్ కానీ ఇండియాలో కొట్టే వాళ్ళైతే ఎవరు ఉండరు ఇంకా, తన హొయల్ని చూసినట్టే. ఆ హొయల్ కోసమే ఎంత తక్కువ వేసుకున్నా 100 కోట్లు ఆమె ఒక్క హొయల్ కోసం వచ్చేస్తాయి క్లియర్గా. ఇంకో విషయం చెప్పదలుచుకుంది ఏంటండి, ఈ గ్లిమ్సే చూసిన తర్వాత నాకు అర్థమైంది ఒకటి, వారం రోజుల 5 రోజుల 1000 కోట్ల టార్గెట్ అనేది. సినిమా రిలీజ్ అయ్యేంత వరకు మాకు ఇప్పటిదాకా అర్థమైంది ఒకటే, ఖచ్చితంగా 1000 కోట్లు కొడుతుందని చెప్పి. ఇప్పుడు 1000 కోట్లు ఖచ్చితంగా కాదు, 5 రోజుల్లో వారం రోజుల జస్ట్ అంతే, అంతకు మించదు 1000 కోట్లు అనేది. 5 to 10 days లో 1000 కోట్లు రావాలనుకుంటున్నారు కదా, ఓవరాల్ కలెక్షన్ ఎంతవరకు రావచ్చు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఏది ఉన్నా కానీ ఇప్పుడు వచ్చే సినిమాల్లో 1 week 2 weeks కలెక్షన్స్ మొత్తం తీస్తున్నారు. సో 1 weekలో మనకు 1000 కోట్లు వచ్చిందంటే ఇంకా నెక్స్ట్ వీక్లో అని చెప్పేసి మనకు 200 నుంచి 500 మ్యాక్సిమం వస్తుంది అంతే. అంటే నాకు తెలిసిన వరకు అయితే 1500 కోట్లు